ఆ కేసు ఏమైంది? ప్రస్తుతం ఎలా జరుగుతుంది? ఒకటి క్లయింట్ అనే దానికంటే ఒక బాధితురాలండి. హ్మ్. సమాజం చేత ఒక రాజకీయ నాయకుడు పలుకుబడిన వ్యక్తి, ఒక వ్యక్తిని అంటే ఒక మహిళని, ఒంటరిగా ఉన్న మహిళని పవర్‌ఫుల్ మ్యాన్స్ ఒకవేళ తొక్కడం మొదలుపెడితే ఎలా ఉంటదన్న దానికి ఇదొక నిదర్శనం. ఓకే. 'వకీల్ సాబ్' అని సినిమా తీశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆయన స్వతహాగా ఆయన నటించిన సినిమా. హ్మ్. ఈరోజు ఆయన కళ్ళ ముందర ఎందుకు కనిపించట్లేదో నాకు రియల్లీ సర్ప్రైజింగ్‌గా ఉంది నాకైతే. హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ సినిమా అండి. మీకు 'వకీల్ సాబ్' సినిమా అన్నా ఇంకా కొంచెం తక్కువగా అనిపించిందేమో. ఓకే. ఈ కేస్‌లో 'వకీల్ సాబ్‌ని' మించిపోయే స్టోరీ ఉంది. హుహు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించిన ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎంత పెద్ద పవర్‌ఫుల్ ఉన్న వ్యక్తి. ఇతని వెనకాల ఎవరున్నారు? అసలు ఇన్ని రాజకీయ పలుకుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? గత హ్మ్. ప్రభుత్వంలో కూడా మేనేజ్ చేసేంత కెపాసిటీ ఎలా వచ్చాడు? ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత హ్మ్. మాకు ఆవిడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఒకసారి మేము చూసినప్పుడు కళ్ళు బయర్లు కమ్మాయి మాకైతే. అవునా? నిజంగా. హ్మ్. ఆడ వ్యక్తిని ఈలాగా ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత నిస్సహాయతురాల్లో ఉన్న ఒక లేడీని ఈ విధంగా వాడుకుంటారా అనేది ఫస్ట్ టైమ్ మనం చూస్తున్నాం. హ్మ్. నిజంగా మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు పోరాటం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఒక హ్మ్. మహిళని ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు ఆవిడని చెక్కు చేతుల్లో పెట్టుకొని, ఆవిడ ఆస్తుల్ని కాజేసి, ఆవిడ డబ్బుల్ని కాజేసి, ఆమె ప్రాణాల్ని కాజేసి, ఈరోజు పరువు లేకుండా ఆమెను రోడ్డు మీద పడేసి, ఏ దిక్కు లేకుండా ఇలాంటి దీనమైన స్థితిలో పడేశాడంటే, ఇలాంటి వ్యక్తుల్ని మనం రాజకీయ నాయకులని అందామా? ఓకే. ఇంకా కేసు పరానికొస్తే, ఆమె మీద పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు. ఇంకా రాబోయే రోజుల్లో గూడా ఈ కిరణ్ రాయలు, తినకి సంబంధించిన వ్యక్తులు ఇంకా తప్పుడు కేసులు ఆమె మీద పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం గూడా మాకుంది. ఓకే. ఆ! ఎన్ని కేసులొచ్చినా ఈరోజు న్యాయ పోరాటం అయితే ఖచ్చితంగా మేము చేస్తాం. హ్మ్. అందులో ఆవిడ న్యాయం దక్కేంత వరకు గూడా మేము తుది పోరాటం వరకైతే చేస్తాం. ఖచ్చితంగా న్యాయం అయితే దక్కుతుంది. అందులో డౌట్ లేదు. ఓకే. దానికి ఎగ్జాంపుల్ ఆమెని జైపూర్‌కి ఏ విధంగా ఎంత ఫాస్ట్‌గా అయితే తీసుకెళ్లారో అంతే ఫాస్ట్‌గా మళ్ళీ మేము వెనక్కి తీసుకురావడం అదందరికీ తెలిసిన విషయమే. అవును. సో, జైపూర్ అంశానికి సంబంధించిందయితే అసలు ఆవిడకి ఏమీ తెలీదండి. హ్మ్. ఆ కేస్ ఎందుకు పెట్టారు? అసలు కేసేంటి? ఏ విషయాలు ఆవిడకి తెలీదు. హ్మ్. కానీ 2 ప్రభుత్వాలు, 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు నేషన్ స్థాయిలో అక్కడి నుంచి వాళ్ళక్కడ స్విచ్ నొక్కితే, బటన్ నొక్కితే జైపూర్ గవర్నమెంటు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, అక్కడున్న ఎస్పీలు, ఇక్కడున్న ఎస్పీలు అందరూ ఒక్క రోజులో 24 గంటల్లో జెట్ స్పీడ్‌లో అందరూ యాక్టివ్ అయిపోవడం. మనం హ్మ్. చూసాం. చాలా మంది నష్టపోయినోళ్ళున్నారు. అవును. సైబర్ క్రైమ్‌లో ఏముంటుందండి? హ్మ్. ఫ్లైట్‌లలో వచ్చి తీసుకెళ్ళేంత సీన్ నిజంగా సైబర్ క్రైమ్‌లకుందా? ఓకే. మనం ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా? హ్మ్. కలగన్నామా? చూసామా అసలకి ఈ రోజుటి వరకు గూడా? కోట్ల రూపాయలు అకౌంట్‌లలో నుంచి పోతేనే సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో కూడా పట్టుకోకుండా ఖాళీగా కూర్చున్న పోలీసోళ్ళని మనం చూసాం. అవును. వాళ్ళేమనంటే మాకు ఇంకా వెతుకుతున్నాం. హ్మ్. ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నాం. ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉందని చెప్తారు తప్ప, హ్మ్. ఈ విధంగా ఫ్లైట్‌లలో వచ్చి అసలు ఆమె ఫోటో కూడా లేదండి బై ద వే. అసలు ఈమె లక్ష్మి అనే దానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్‌లు లేవు. ఓకే. ఆ! అలాంటిది ఈవిడనొచ్చి డైరెక్ట్‌గా ఎలా పట్టుకెళ్లారు అంటే, హ్మ్. ఆ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ గారు ఈ కిరణ్ రాయలకి సపోర్ట్ చేయడము, హ్మ్. అటు ఎన్‌డీఏ కూటమిని సపోర్ట్ చేయించి, అక్కడ జైపూర్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకున్న ఇన్‌స్ట్రక్షన్స్ కావచ్చు, ఇదంతా ఒక పొలిటికల్ వెండెట్టాతోనే చేస్తున్నదే తప్ప, ఆమెను విక్టిమ్‌లా చూడట్లేదు. ఈ హ్మ్. కిరణ్ రాయల్ ఏం చేశారంటే, విక్టిమ్‌లా చూడకుండా, దాన్ని అపోజిషన్ పొలిటికల్ పార్టీ‌లకి అటాచ్ చేసి, ఇతను పబ్బం గడుపుకోవడానికి ఇతను యెస్. ఏస్తున్న ఒక యెస్. యెస్. ఎత్తుగడ. హ్మ్. వాస్తవం చెప్పాలండి. అసలు ఈవిడ వెనకాల ఎవరు పొలిటికల్ వాళ్ళు లేరు. హ్మ్. ఈ ఈ రోజుటి వరకు గూడా ఆవిడకి ఏదన్నా సహాయం దొరుకుతుందంటే అది నేను జేస్తున్నది తప్పనిచ్చి ఎవ్వరు ఆవిడకి సపోర్ట్ రావడం గాని, హ్మ్. ఏ మహిళా సంఘాలు గాని, లేకపోతే ఏ రాజకీయ నాయకులు గాని ఎవ్వరు ఆవిడకి సాయం లేదు. ఓకే. ఆవిడ ఓకే. అక్కడ బెయిల్ పెట్టుకొని బయటికి రావడానికి గూడా ఆ ఇల్లు ఉన్న స్థలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి, హ్మ్. ఈరోజు ఆవిడ ఏదైతే బయటకొచ్చిందో ఆ డబ్బులన్నీ స్పెండ్ జేయడం జరిగింది. ఓకే. ఓకే. సో, ఇక్కడ పాయింట్ ఆవిడ చాలా ప్రధానంగా ఆరోపిస్తూ, ప్రస్తావిస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏదో సీక్రెట్ వీడియోలున్నాయి. అవన్నీ కిరణ్ రాయల్ దగ్గరున్నాయి. నా దగ్గర చాలా సార్లు చెప్పాడు కిరణ్ రాయల్. నేనేది చెప్తే పవన్ కళ్యాణ్ గూడా అదే వింటాడు. లేదంటే కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ గూడా బెదిరిస్తాడు అనేటువంటి కొన్ని వ్యాఖ్యల్ని మనం ప్రెస్ మీట్‌లో విన్నాం. మీరు మీరు గూడా పక్క నుండి ఉంటూ ఉన్నారు. ఏంటి నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అక్కడ? కిరణ్ రాయల్ కూడా అలాంటి బెదిరింపులకు పాల్పడేటువంటి వ్యక్తేనా? వాస్తవంగా అయితే అసలు ఆ విషయము అక్కడ ఆవిడ చెప్పేంత వరకు నాకు తెలీదండి. హ్మ్. ఎందుకంటే నాకు ఆ విషయం గురించి ఎక్కడ మేము చర్చించుకోలేదు. ఆ టాపిక్ గూడా రాలేదు. హ్మ్. కానీ ఆ ఫ్లోలో ఆవిడ వచ్చింది. హ్మ్. తర్వాత నేను గూడా అడగడం జరిగింది. ఏంటండి అంటే, ఈవిడ డబ్బులు డిమాండ్ చేసిన ప్రతిసారి గూడా అతను బెదిరించడం అనేది జరిగిందంట. హ్మ్. ఆ బెదిరించడం జరిగే టైంలో అసలు నీ వెనకాల ఎవరు, ఏంటి అనే కాల్స్ రికార్డ్ గూడా మనం చూసాం. అవును. ఎవరు ఏం చూసుకొని నువ్వు ఇది చేస్తున్నావు అన్నప్పుడు అతను చెప్పే మాటలు గూడా కొన్ని మనం చూసాం. హ్మ్. అతను చెప్పిన వర్షన్ ఏందంట ఆవిడకి,
నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు. నేను ఎవరిని తిట్టినా కూడా నన్ను ఏం చేయరు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్‌కి సంబంధించినవి ఇవి నా దగ్గర ఉన్నాయి. హ్మ్. సో, కాబట్టి నన్ను పవన్ కళ్యాణ్ ఎటువంటి సందర్భాలలో టచ్ చేసే సమస్య లేదు. హ్మ్. నేను రోజా గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్‌ని తిట్టి సారీ మన జగన్మోహన్ రెడ్డిని తిట్టినా, చంద్రబాబు నాయుడుని తిట్టినా, లోకేష్‌ని తిట్టినా, ఎవ్వరిని తిట్టినా నన్నైతే ఏం చెయ్యరు. హ్మ్. నన్నిక్కడ పోలీస్ వాళ్ళు కూడా నన్ను ఎవరు తాకరు, ఎవరు టచ్ చేయరు హ్మ్. అని ఆమె చెప్పడం అయితే జరిగింది. హ్మ్. అది నిజంగా ఉందా లేదా అని కిరణ్ రాయల్ చెప్పాలి. లేదంటే పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఇప్పుడు హ్మ్. పవన్ కళ్యాణ్ బయటికొచ్చి బహిరంగ ఈ అంశం మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం అయితే వచ్చింది. లేదు అంటే దీని వెనకాల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి అనేది మాత్రము ఆ ఊహాగానాలు నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మనకు. హ్మ్. డెఫినెట్‌గా ఖచ్చితంగా ఇవ్వాలి గదా! ఇప్పుడు 'కిరణ్ రాయల్' అన్న దానికి సంబంధించి సమాధానం జెప్పాలి. లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన పీఆర్ఓలు ఎవరన్నా ఉన్నా వాళ్ళన్నా సమాధానం అవును. జెప్పాలి. లేకపోతే ఆ మహిళ చేసినటువంటి అలిగేషన్స్ నిజమయ్యే పరిస్థితి ఉంటది గదా! కరెక్ట్. హ్మ్. 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 అవునండి. నిజమే. ఇప్పుడు వాళ్ళ సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉందండి. హ్మ్. 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 సో ఏంటి ఇంతే ఇక్కడ కాకుండా ఆ! యాహ్! చెప్పండి. కంటిన్యూ చేయండి. ఆ! ఇంతే కాకుండా ఆవిడ చెప్పడం ఏందంటే నిజంగా నిన్న ప్రెస్ మీట్ అంతా మీరు చూసారు. హ్మ్. ఆ ప్రెస్ మీట్‌లో అతనికి సంబంధించిన విషయాలు అంటే అతను ఏం బిజినెస్ చేస్తాడు? ఏ విధంగా తిరుమల తిరుపతి అవును. దేవస్థానానికి సంబంధించిన దర్శనాలు గానివ్వండి, అవేవో శారీస్ అంట. శారీస్‌కి సంబంధించినవి గానివ్వండి, హ్మ్. తర్వాత ఇతని చేతుల్లో బాధితులు ఇంకా చాలా మందున్నారంట. హ్మ్. ఆ బాధితులందరూ కూడా బయటికొచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ పోరాటం చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి. హ్మ్. కానీ ఈ కిరణ్ రాయల్ ఇంకా బాధితులతో ఈవిడ మీద ఈ బాధితురాలు మీద చాలా మందితో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఓకే. మరి అది వాళ్ళెందుకు పెడుతున్నారు ఏంటి అనేది మనకు తెలీదు. అది హ్మ్. ఎల్లో న్యాయస్థానంలో ఎలాగో నిలబడమనుకోండి. ఇంకోటి ఆ గని అబ్దుల్ గని ఎవరైతే ఉన్నారో అబ్దుల్ గని అనే అతను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి అంట. ఒకసారి డ్రైవర్ గాను, అవును. అసిస్టెంట్ గాను పనిచేశారంట. హ్మ్. మరి ఆ రేంజ్‌లో దగ్గరున్న పనిచేసిన వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌కి ఎంతో కొంత ఇక్కడ సమాచారం ఉంది. ఆయనకు కూడా దీంట్లో ఎంతో కొంత భాగం అయితే ఉందనే మనం భావించాల్సిన అవసరం కూడా ఉందండి. ఓకే. ఓకే. ఏంటి ఇక్కడ పోలీసులకు సంబంధించి కంప్లెయింట్ కూడా నమోదు చేశారు 'కిరణ్ రాయల్‌కి' సంబంధించి. అదేమన్నా నిలబడే కంప్లెయింటా? లేదా ఫార్మాలిటీ ప్రకారం ఒక బాధితురాలు ఇచ్చింది కాబట్టి దాన్ని తీసుకున్నారా? వాస్తవంగా దాంట్లో ఉన్న కంప్లెయింట్ ప్రకారం వాళ్ళు కేస్ కట్టకుండా సెక్షన్స్ చాలా నీరు గారిపోయే సెక్షన్స్ అయితే కట్టారు. ఓకే. దాని మీద మళ్ళీ మేము వేరే ఇంకా సబ్సిక్వెంట్‌గా ఇంకా కొన్ని కంప్లెయింట్ ఇస్తున్నాము. వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము కంప్లెయింట్ రెడీ చేస్తున్నాము. ఈ హ్మ్. పోలీస్ వాళ్ళు కూడా ఏందంటే ఎక్కువగా అతనికి సపోర్ట్ చేయడం అనేది అక్కడ మాకు క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. హ్మ్. మొన్న ఆవిడని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రొసీజర్‌ని ఏది వాళ్ళు ఫాలో అవ్వలేదు. హ్మ్. దాని మీద కూడా మేము ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటాం. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు ఈమె బెయిల్‌కి సంబంధించి జైపూర్ నుంచి ఇంకా క్లియరెన్స్ వచ్చినట్టేనా? మళ్ళీ అక్కడికి యెస్. నుంచి యెస్. ఒకటి హ్మ్. జైపూర్‌కి సంబంధించినంత వరకైతే ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు ఆవిడకి. ఆవిడైతే ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండి అక్కడ. ఓకే. ఆ! ఇంకా ఈ కిరణ్ రాయల్ ఏదన్నా కుచితమైన బుద్ధితో ఎక్కడైనా తప్పుడు కేసులు పెట్టిస్తే మాత్రం డెఫినెట్‌గా మేము చెప్తున్నాము టిట్ ఫర్ టాట్. హ్మ్. ఐ యామ్ టెల్లింగ్ హిమ్. హ్మ్. అతను ఎంత ఎక్స్‌టెంట్‌కైతే ఎళ్తాడో దానికి డబుల్ ఎక్స్‌టెంట్‌కైతే మేము ఖచ్చితంగా ఎళ్తాం. నో డౌట్ అందులో. ఆమెకు న్యాయం జరగకపోతే మాత్రం హ్మ్. ఎవ్వరిని వదిలిపెట్టే సమస్యే లేదు ఈ విషయంలో మాత్రం. హ్మ్. ఇక్కడ ఏపీ పోలీసుల దగ్గర నుంచి జరుగుతదనే నమ్మకం ఉందా మీకు? ఏపీ పోలీస్ నుంచి అయితే నమ్మకం జరుగుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. మేము హ్మ్. సీబీఐ ఎంక్వైరీ అయితే కోరుతాం దీనిలో. కంప్లెయింట్ అయితే బేసిక్‌గా కంప్లెయింట్లు ఇవ్వాలి కాబట్టి హ్మ్. కన్సర్న్ అథారిటీకి ఇప్పుడు కంప్లెయింట్స్ ఇస్తున్నాం. ఇంకా 2, 3 డేస్‌లో మేము పవన్ కళ్యాణ్ కూడా కలుస్తాం. అక్కడ ఆయన కూడా ఒకవేళ ఏం స్పందించలేదంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని నేషన్ వరకు తీసుకెళ్లడం అయితే ఖాయమండి. ఓకే. సో, పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు మీరు బాధితురాలు యెస్. ఇద్దరు కలిసి? యెస్. ఇద్దరం కలిసి మేము మోస్ట్ ప్రాబబ్లీ 2 డేస్‌లో కలిసే అవకాశాలైతే ఉన్నాయి. ఓకే. ఓకే. ఒకవేళ ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు అనుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా దానికి ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయిన దానికి కూడా లీగల్‌గా ఏ విధంగా చర్యలు ఆయన మీద తీసుకోవాలో కూడా అవి కూడా తీసుకుంటాం. ఓకే. ఓకే. అలాంటి